సాయుధ పోరాటమే లక్ష్యంగా మావోయిస్టు పార్టీ అయితే ఉన్నది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా వీళ్ళు ఒక పార్టీగా ఇప్పుడు పెట్టే అవకాశం ఉందా? పెడతామని మీరు భావిస్తున్నారా? ఎట్లా ఉంటుంది అనుకుంటారు? తప్పనిసరిగా వాళ్ళు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే స్పష్టం చేసిరు కాబట్టి మేము మా సిద్ధాంతాన్ని సరెండర్ చేయలేదు, మేము ప్రజల కోసం రూపం మార్చుకొని మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి డాక్యుమెంట్గా నిన్న ఆశన్న మాట్లాడిండు. ఇతరులు కూడా వాళ్ళు హిందీలో చాలామంది అక్కడ లేడీస్ జెంట్స్ రాష్ట్ర కమిటీ మెంబర్స్ జగదల్పూర్లో మాట్లాడారు. కాబట్టి దాని ప్రకారం ఖచ్చితంగా కూడా ఏంటంటే వాళ్ళు చేయాలి. చేయకపోతే ఏమవుతాయి అంటే మాటల లోపల అవుతాయి, లేకపోతే తిడతారు కదా. ఇప్పుడు నువ్వు ఆయుధాలు సరెండర్ చేసినావు, ఓకే, మరి నువ్వు నిరూపించుకోవాలి కదా. నిరూపించుకోవాలి, చాలా కష్టపడాలి, మామూలు కష్టం కాదు. వాళ్ళు ఇప్పుడుకి వచ్చి వాళ్ళ కష్టాలున్నాయి, అసలైన సవాలు వాళ్ళకి చాలా కష్టాలున్నాయి. కష్టాలు ఉన్నమాట వాస్తవమే. అంటే ఆ లోపట పడ్డ కష్టాల కంటే ఇప్పుడు బయటపడే కష్టాలు తక్కువనే, కానీ ఈ కష్టాలు ప్రత్యేకమైన వేరు. ఎందుకు ఈ మనుషులు ఏదైతుందో ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు ఎందుకంటే ఇక్కడ అంత ప్రజా సంఘాల పేరు మీద ఉన్న వాళ్ళు కూడా మోసగాళ్ళు ఉన్నారు చాలామంది. లక్షల డబ్బులు సంపాదించుకుంటారు. ఎవడు అసలు నిజాయితీ పడ్డ ఎవడు? వాడు కమ్యూనిస్ట్ అనే ఉంటాడు, బోర్డు ఉంటుంది, లేకపోతే విప్లవ నాయకుడు విప్లవ కవి అని ఉంటుంది. ఎవడు కరెక్టు? ఎంతమంది అంటే మన కళ్ళ ముందర కనపడుతుంది. అంటే 50 లక్షలు 100 కోట్లు సంపాదిస్తాడు వాడు కమ్యూనిస్టా? పేర్లు ఎందుకు ఉన్నారు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మీకేం తెలియదు. 40 ఏళ్ళు ఆడు ఉన్నోళ్ళు. ఇప్పుడు నాకు తెలుసుగా 7 ఏళ్ళ కాంచి నాకు కూడా తెలుసు ఎట్లుంటుంది అనేది. కాబట్టి అయినా కష్టమే. అయినప్పటికి కూడా ఏంటంటే అంతకంటే వేరే మార్గం లేదు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఓపికతోటి సుదీర్ఘంగా చైతన్యవంతం చేస్తే తప్పనిసరిగా అంటే ఆ పార్టీ అంటే వచ్చిన వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి కూడా ఆ పార్టీలో కూడా జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కొత్త శక్తులు వస్తాయి. కొత్త శక్తుల ప్రకారం ఆర్గనైజ్ చేసుకోవాల్సిందే, వేరే ఇంకేం లేదు మార్గం. సార్ మరోవైపు ఇది బాగానే ఉంది సార్, మిగతా వాళ్ళ పరిస్థితి సార్ సరెండర్ అయినారు, అభయ్ గారు అయ్యారు, దాంతోపాటు ఆశన్న గారు అయ్యారు. అయితే ఒక వర్గం అయితే మాత్రం మన ఐడియాలని వదిలిపెట్టొద్దు, సాయుధాన్ని వదిలిపెట్టొద్దు అని కూడా అంటుంది కదా. వాళ్ళు కూడా మారే అవకాశం ఉందా? వాళ్ళ యొక్క వర్షన్ ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు దాంట్లో మావోయిస్టు పార్టీ ఇప్పుడు బయట వాళ్ళని పక్కన పెట్టండి. ఎవడు మావోయిస్టు పార్టీ ఎవడు దొంగ ఇదంతా వేరే. చాలా మంది చర్చిస్తే అసలు నిజమైన మావోయిస్టు ఎవడో వాళ్ళకు లోపట్టిన వాళ్ళకు కూడా తెలుసు. నాకు తెలుసు, 2007 ముందు కూడా తెలుసు. వీళ్ళ కథలు ఏందో నాకు తెలుసు. ఎవడెవడు ఏ ఆస్తులు సంపాదించండి ఏదో నాకు తెలుసు చాలామంది. కానీ లోపట ఉన్న వాళ్ళు నిజాయితీ పరులు. లోపట ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఒక్కటి కూడా వాళ్ళు ఏమి సాయుధ పోరాట విరమణప్పుడు జగన్ మాట్లాడిండు, ఒక ప్రకటన చేసిండు. ఆ ప్రకటనలో కూడా చాలా అంటే మనకి ఏముంటుందంటే అభయ్ వ్యక్తిగతం అన్నాడు. సరే, జగన్ కూడా వ్యక్తిగతమే. వాళ్ళని కేంద్ర కమిటీ వాళ్ళు అనుకొని ఇప్పుడు ఇదంతా చర్చించి చేసింది ఏం కాదు. సరే, జగన్ చెప్పిన దాంట్లో మనకి ఏం కనపడుతుంది? జగన్ చెప్పిన దాంట్లో అంటే అందరం ఇబ్బంది పడుతున్నాము. నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు ఇప్పుడు శాంతి చర్చలే కేంద్ర ప్రభుత్వం చేయనట్టు నువ్వు సాయుధ పోరాట విరమణ ఎందుకు ప్రకటిస్తున్నావు? కాబట్టి ఇది తప్పు కదా. ఇదంతా కూడా అంటే అపాస్యం చేసింది, ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు. ఓకే, ఇది అన్నాడు, కానీ అందరూ ఇబ్బందులు పడుతున్నావు, రేపు ఎట్లా ఈ సమస్య పరిష్కరించుకోవాలైతే ఉన్నదని అన్నాడు కదా. దాని అర్థం ఏంటిది? తిరిగి కూడా శాంతి చర్చలు జరగాలన్నాడు కదా. అంటే అందరూ కూడా ఇబ్బంది పడుతుంటుంది. అంటే ఎట్లా బయటికి రావాలనేది ఏందో ఉంది. తర్వాత ఇంకొకటి, మరి ఒకవేళ అనుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా శాంతి చర్చలు కోరిండు కదా జగన్. తెలంగాణ మావోయిస్టు కమిటీ శాంతి చర్చలను కోరింది. అంటే దాని అర్థం ఏంటిది? అంటే మీరు కూడా ఏంటంటే శాంతి చర్చలు జరిగితే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయటం లేదు, కనీసం మీరనే చేస్తే మేము ఆలోచించుకుంటాం అనేది కదా ఒక చివరి దశ కదా అది. లేదు, తర్వాత చాలామంది కూడా బయటకు వచ్చారు. రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా వస్తున్నారు కదా. ఇప్పుడు బండి ప్రకాష్ కూడా వస్తారని అంటున్నారు కదా. అంటే ఎందుకు వస్తున్నట్టు? మళ్ళీ ఇప్పుడు చెప్పేది వీళ్ళందరూ కూడా అనారోగ్య కారణం చెప్తారు. నీకు రాజకీయ సంకల్పం ఉంటే అనారోగ్య కారణం ఎక్కడిది? అది కరెక్ట్ కాదు కదా. అసలు ఏమాత్రం నువ్వు నడవలేవనుకుంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ లొల్లి ఎందుకని చెప్పి వచ్చేటోళ్ళు వస్తుండ్రు. కాబట్టి ఇక్కడ జరిగేది అవుతుందో వాళ్ళు తీవ్రమైన చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు ఒకవేళ సాయుధ పోరాటం చేస్తే చేయొచ్చు, నువ్వు ఎక్కడ చేస్తావు, ఏ రకంగా చేస్తావు అనేది ఉండాలి కదా. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళు వర్గ పోరాటాలు చేయలే, ఉద్యమాలు చేయలే, కవిత్వం రాసుకుంటోళ్ళు, ఏదో మీటింగ్ లోపల ఏదో మాట్లాడేటోళ్ళు వీళ్ళకు సాయుధ పోరాటం